Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది నా చిన్న రిక్వెస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ నచ్చినాయి అనుకోండి, గంట సింబల్ కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే 4 years బ్యాక్ నేను ట్రాక్ టెస్ట్కి వెళ్ళాను, అంటే డ్రైవింగ్ లైసెన్స్ గురించి. అప్పుడు బైక్కి కార్కి రెండింటికి నాకు లైసెన్స్ రావడానికి ఆర్టీఐ చుట్టూ నేను 3 times తిరిగాను అనమాట. అప్పుడుగా నాకు లైసెన్స్ రాలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్తే బైక్ అయితే చాలా బాగా తీసాను ఉత్సాహంతో. వెంటనే ఆర్టీఐ ఇంప్రెస్ అయిపోయి మనకైతే బైక్ ఇస్తా అన్నారు. అదే ఉప్తో కార్ కూడా తీసాను, కానీ కారు పట్టయిందనమాట. సో కార్ అయితే రాలేదు. సో మళ్ళీ అప్పుడు ఫెయిల్ అయ్యి సెకండ్ టైం వెళ్ళాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏమైందంటే కార్ బాగా తీసాను, బైక్ అంటే చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఓవర్ కాన్ఫిడెన్స్, దానివల్ల బైక్ సరిగ్గా తెలియదు. సో బైక్కి వెళ్ళి సో థర్డ్ టైం ఇలా కాదని చెప్పేసి నా పెద్ద కాలేజ్కి వెళ్ళిపోయాను. సో దెబ్బకి లైసెన్స్ అయితే వచ్చింది, బైక్కి వచ్చింది, కార్కి వచ్చిందండి. సో నాకు ఈ లైసెన్స్ రావడానికి నేను 3 times ఆర్టీఐ చుట్టూ తిరిగాను, చెప్పానుగా. అండ్ ఇప్పుడు మీకు ఆ వీడియో చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి 4 years బ్యాక్ మా ఫ్రెండ్స్ తీసిన వీడియో అనమాట, ఆర్టీఐ దగ్గర. ఫ్రెండ్స్ చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే నేను చెప్పిన పెద్ద కారు, చెవర్లెట్ క్రూజ్. అయితే నేను డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నా. నాకు లైసెన్స్ రావడానికి కారణం అది ఒక మంచి రోజే ఉండొచ్చు, అండ్ ఆ కార్ తీసుకెళ్ళడం వల్ల కూడా ఉండొచ్చు. అండ్ నేను ఇప్పుడు ఎంటర్ అవుతుంది 8 అండి. కార్తో మనం 8 వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మనం అలా స్ట్రైట్కి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ 2 circles ఉంటాయి. మనకి 8 ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం అలా సర్కిల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ తీసుకుని అలా ముందుకెళ్ళి ఆ సర్కిల్ని ఎలా ఫాలో అవ్వాలండి. మనం అయితే భయపడకూడదు, బికాజ్ టర్న్ అయితే ఖచ్చితంగా తిరిగిపోతుంది. కానీ మనం భయపడిపోయి ఆపేస్తాం, దానివల్ల మనకి లైసెన్స్ ఆపేస్తారనమాట. అండ్ ఆ సర్కిల్ని అలా ఫాలో అయిపోతూ అలా ముందుకు వెళ్ళిపోవటమేనండి. అది మెల్లగా కారు దానంటే అదే తిరిగిపోతుంది అనమాట. సో చూసారు కానీ ఎంత స్లోగా వెళ్తున్నాను, కానీ స్టార్టింగ్లో పెట్టిన టైంలో వీడియో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఎవరికి పెద్దగా అర్థం కాలేదు. సో ఈ వీడియో దానికోసం నేను నెతికి మొత్తానికి మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ 8 అయిపోయిందండి. అలా బయటకు వచ్చి ఇప్పుడు మనం హెచ్లోకి వెళ్ళాలి. సో హెచ్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సిగ్నల్ అయితే వేయాలి. సిగ్నల్స్ అయితే మనం వేయాలండి. సిగ్నల్స్ మనం యూజ్ చేయకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది. మనం స్ట్రైట్గా అలా హెచ్లోకి వెళ్ళిపోతాం. స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తూ ఉండాలి, అలా అండ్ ఎండ్ వరకు వెళ్ళాలి. నేను డ్రైవ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఆర్టీఐ నా పక్కనే కూర్చున్నారు. సో అప్పుడు నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, కానీ కొంచెంసేపే, తర్వాత అలవాటు అయిపోయింది. నేను నా పని చూసుకున్నాను, ఆయన పని చూసుకున్నారు. అండ్ అక్కడ మనం రివర్స్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. బికాజ్ ఎందుకంటే మనం కాన్ఫిడెన్స్ కొంచెం ఫాస్ట్గా వచ్చామంటే వెనకాతల మనకి డివైడర్లా ఉంది కదా, దాన్ని మనం గుద్దేస్తాం అనమాట. హిట్ చేసామనుకోండి అంతే. సో జాగ్రత్తగా బయటకు వెళ్దాం పదమ్మా అంటారు. అండ్ ఇదైతే హై ఎండ్ కార్ కాబట్టి మనకి మిర్రర్స్ అన్నీ బాగా కనబడతాయండి. అండ్ మిర్రర్స్ కూడా మొత్తం ఇంటీరియర్లోనే మనం కంట్రోల్స్ ఉంటాయి. సో ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ తీసుకెళ్ళిన ముఖ్య కారణం కూడా అదే, హై ఎండ్ కదా, సో బాగుంటుంది కార్ అయితే అని చెప్పి తీసుకెళ్ళాను. సో తీసుకెళ్ళడం వల్లే నాకు లైసెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటికీ. అండ్ మనం రివర్స్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి నెక్స్ట్ హెచ్లోకి వెళ్ళాలి. మనం కన్ఫ్యూజ్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోతాం, బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళాలండి. సో అలా వెళ్ళగానే మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళి మళ్ళీ రివర్స్ రావాలన్నమాట. రివర్స్ వచ్చి మనం మళ్ళీ రైట్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ టైంలో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ స్ట్రైట్గా కూడా లైన్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే ఆ టర్న్ తిరగదనుకున్నారు, కానీ నేను జాగ్రత్తగా తిప్పేశాను. సో చూసారుగా, నేనైతే చాలా స్లోగా వెళ్తున్నాను. మీరు మ్యాక్సిమం స్లోగానే వెళ్ళండి. స్లోగా వెళ్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం. అండ్ ఇప్పుడు హెచ్ కూడా చాలా జాగ్రత్తగా తిప్పాను. సో నెక్స్ట్ ఇప్పుడు 5 point టర్న్ అండి. 5 point టర్న్ అంటే 5 pointsలో మనం టర్న్ చేసుకుని వచ్చేయాలి. 5 turns ఉంటాయి, 5 turns తీసుకోవాలి. 5 turnsలో మనం కార్ రివర్స్ చేసుకుని వచ్చేయాలన్నమాట. సో నేను అలా స్ట్రైట్గా వెళ్ళాను. ఇది ఫస్ట్ టర్న్ అండి, ఒకటైంది. నెక్స్ట్ మనం ఫుల్ టర్న్ తీసుకొని బ్యాక్ వెళ్ళాలి, అది సెకండ్ టర్న్ అవుతుంది. సో నేను వెళ్తున్నానుగా అలా.
అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మళ్ళీ ఫుల్గా లెఫ్ట్ టర్న్ చేసుకొని కొంచెం ముందుకు రావాలండి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం జాగ్రత్తగా వెళ్ళకపోయినా ఆ ఫ్రంట్ డివైడర్ తగులుతుంది. సో ఆయన కార్లో ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ 3 టర్న్స్ అయిపోయింది. 4th టర్న్ అండ్ రివర్స్ వెళ్తున్నా 4th టర్న్. అండ్ మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ ఫుల్ లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందుకు వచ్చేస్తాను. అది 5 టర్న్. సో మనకు అక్కడ లైసెన్స్ వచ్చినట్టే. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 3 పాయింట్ టర్న్ అండి. 3 పాయింట్స్లో మనం టర్న్ చేసేది కార్ని. అంటే మనం రివర్స్ అనమాట. లైక్ ఫ్రంట్కి వెళ్ళి అలా బ్యాక్కి వచ్చేయాలి. సో నేను సిగ్నల్స్ వేస్తాను చూసారా, అలా సిగ్నల్స్ ఖచ్చితంగా వేయాలి. అన్నిసార్లు ఆర్టీఓ కార్లో కూర్చుంటారు మనం చెప్పలేం, కొన్నిసార్లు కూర్చుంటారు. సో చూడండి, నేను అలా ముందుకు వెళ్తున్నాను, ఫుల్ లెఫ్ట్ కోసాను. సో ముందుకైతే వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ మళ్ళీ ఫుల్ రైట్కి టర్న్ చేసి అప్పుడు రివర్స్ వస్తాను అనమాట స్టీరింగ్. అప్పుడు వెనక్కి రాగానే తెలిసిపోతుంది కానీ మిర్రర్లో చూసుకొని వెనక్కి వస్తాం అనమాట. వెనక్కి రాగానే మనకి ముందు టర్న్ చూడండి తెలిసిపోతుంది టర్న్ అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని అలా ముందుకు వెళ్ళామనుకోండి, అంతే ఇంక చాలండి, మనకు లైసెన్స్ వచ్చినట్టే. కానీ ఇదంతా కాన్సన్ట్రేషన్ కారు మీద, రోడ్డు మీద ఉండాలి, ఇంకా దేని మీద ఉండకూడదు. మనం అసలు భయపడకూడదు. భయపడ్డామా అంతే, ఆ భయంలో ఏదో ఒక తప్పు చేస్తాం చాలు. బికాస్ మనం చిన్న మిస్టేక్ చేసినా చాలండి, మనల్ని జాగ్రత్తగా పంపించేస్తారనమాట నెక్స్ట్ టైం రమ్మని చెప్పేసి. బికాజ్ నేను ఫేస్ చేసాను కూడా మీకు చెప్తున్నా, 3 టైమ్స్ తిరగడం అంటే మామూలు విషయం కాదండి. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో అండి. మీకు తెలుసు కదా, దీస్ ఆర్ మై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ అండ్ share my videos. Thank you friends, thank you for your support.